సార్ గత 5 సంవత్సరాలు చూశాం. ఇలాంటి ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్లో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసామా? ఈ గత 2 సంవత్సరాలలో మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా ఒక పక్క అభివృద్ధి పథంగా, ఇంకో పక్క వెల్ఫేర్ స్కీమ్స్, ఇంకో పక్క లా అండ్ ఆర్డర్ కంట్రోలు, అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఇంతటితో ఆగిపోలేదు. ఈ రాష్ట్రంలో చాలా ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఎల్లప్పుడూ కూడా ఇంకా రాబోయే 3-4 తరాలు కూడా ఇక్కడే మన ఈ కూటమి ప్రభుత్వము అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది, ఇక్కడ యువతులకంతా ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చెప్పి తెలియజేస్తూ, అలాగే మన కూటమి ప్రభుత్వానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అండ ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఆయన అండ ఉంది. దీనికన్నా ముఖ్యంగా మన యువ నాయకుడైన లోకేష్ గారు ఈ ఇండస్ట్రీస్ అన్ని వచ్చేదానికి ఆయన కోఆర్డినేట్ చేస్తున్నారు. కాబట్టి మంచి నాయకుల చేతుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. అది ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. దానికి మీ ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటూ, సుమన్జీ, I seen you are pan India, you are doing the all industries, clean energy, green energy, emission free. Not only this in Andhra Pradesh, there are lot of opportunities. You are very safe hands, in good hands. Our visionary leader Chandrababu Naidu is a industrially friendly. Since last 35 years, I am seeing Chandrababu Naidu, how dedicated, how fast he will give clearance. You are in good safe hands. Not only this, in future, so many other whatever related this solar and green energy, you can opt Andhra Pradesh only. This is my request. And here Anakapalli people are very good people, very cooperative. Your industry is smoothly in the safe hands in Anakapalli district, I am saying, sir. In this, again I am requesting the farmers of this local area. ఇక్కడ ఉండే ఫార్మర్స్కి కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు, ఇక్కడ విలేజ్లను షిఫ్ట్ చేయాలని. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, అందరి దగ్గర ఉన్నప్పుడు చెప్పారు. ఈరోజు మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ సార్ ఏ విధంగా డెవలప్ చేస్తే ఈరోజు రంగారెడ్డి ఎక్కువ ఫలితాలు అనుభవిస్తున్నారు. రంగారెడ్డిలో ఈరోజు భూముల విలువలు చూస్తే ఎకరా 100 నుంచి 150 కోట్లుంది. ఆ విధంగా చేసి తీరుతాం, మీరు అందరికీ చెప్పండి, వాళ్ళని కన్విన్స్ చేయండి అని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ అనకాపల్లి జిల్లా రంగారెడ్డి జిల్లా కన్నా ఎక్కువ విలువ వస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి అనుగుణంగా మేము కూడా మీతో మాట్లాడతాం. ఇప్పుడు జరిగే స్పీచ్లో కూడా ముఖ్యమంత్రి గారు మన జిల్లా గురించి సవివరంగా ఏ విధంగా డెవలప్ ఉందో చెప్తారు. కాబట్టి నేను ఒకటి ఎవరన్నా కొంతమంది నాయకులు మీరు చెప్పిన మాటలు వినకుండా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు తీసుకొని ఈ జిల్లాని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలనో, ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు తీసుకోవాలనో, ఏ విధంగా మీ ఆదాయాలను పెంచుకోవాలనో ముఖ్యమంత్రి గారు సవివరంగా చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆయన నాయకత్వంలో కూటమి నాయకులు అందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి కంపెనీని కూడా అతిథి దేవో భవ అన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తూ, మాది మేమున్నాం మీ వెనకాతల, మీరు ఇక్కడ కంపెనీ స్థాపించండి, మీకోసం మేము కష్టపడతామని చెప్పి ఆయన ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ని ఈరోజు ఇక్కడ ప్రతి అంగుళంలో కూడా మరి మేము వాటిని ఇక్కడ నెలకొల్పే పరిస్థితులు మేమందరం కూడా ఆయన వెనకాతలే ఉండి చేస్తున్నాం. ఈరోజు నా అదృష్టం నేను ఎమ్మెల్యేగా ఉంటున్నప్పుడే మరి ఎన్టీపీసీ మన దేశం మొత్తంలో 1,60,000 కోట్లతో ఈ పక్కనే ఎన్టీపీసీ మరి ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేసుకొని పనులు మొదలు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ అనేకమైంది. ఈ ఆనుకొనే రేపు గూగుల్ డేటా సెంటర్ ఆనుకొనే ఆనుకొనే సన్వేరా. ఇక్కడ నేను అదే చెప్తున్నా, ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాలు కూడా రాంబిల్లి అచ్యుతాపురం రావాలి. ఎందుకంటే అన్ని కంపెనీలు శంకుస్థాపన చేయాలి, అన్ని కంపెనీలు కూడా ఓపెన్ చేయాలి. దీనికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మన కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ అలాగే సీఎంఓ ఆఫీస్ నుంచి కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అదే రేంజ్లో మేము ఇక్కడ ఒక్కొక్కటి ప్రొవైడ్ చేస్తున్నాం.
అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు 20 సంవత్సరాల నుంచి అవ్వలేంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు రెడీ అయిపోతుంది. ఒక 6 నెలల్లో రెడీ అవుతుంది. ఇక్కడి నుంచి రాంబెలి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి కేవలం 65 నిమిషాల నుంచి 70 నిమిషాల్లోనే రీచ్ అవ్వబోతున్నాం. రైల్వే కనెక్టివిటీ ఉంది, పోర్ట్ కనెక్టివిటీ ఉంది. ఏది లేదని అన్ని కనెక్టివిటీలు కూడా ఈ ప్రాంతానికి ఉండడం మా అదృష్టం. ఆ దేవుడు ఇక్కడ శారదా నది పక్కనే ఉంది. మరి ఒక పక్కన బుద్ధుడు ఉన్న ప్రాంతం ఇది కొత్తూరు దగ్గర, ఒక పక్కన శివుడు ఉన్న ప్రాంతం, ఒక పక్క కొండకర్ల ఆవ. ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద మరి మంచినీటి సరస్సు కొండకర్ల ఆవ. మరి ఇలాంటి ఒక ప్రాంతంలో ఈరోజు రెన్యూ ఎనర్జీ సార్, వి వెల్కమ్ యూ, వీ విల్ స్టాండ్ ఫర్ యూ, వీ విల్ సపోర్ట్ యూ. దిస్ ఈజ్ అవర్ కంపెనీ. హియర్ వీఆర్ లుకింగ్ ఫర్ 2100 families will live in your company. We are looking like that. So 100% it is a temple. It is a temple. Definitely people will grow here. Definitely we are here to protect you. We are here to support you. We will support in all the aspects. We request you to even take all other silicon and everything you manufacture here. Definitely we will support under the leadership of శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్.